దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. మై ఫ్రెండ్స్, చూశారు కదా పోస్ట్. తెల్లగా మారాలంటే ఎలాగా? చాలా సింపుల్. ఈనాడు లోకంలో లోక ఆశలకి బానిసలుగా మారిపోతూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి అందాన్ని విడిచిపెట్టి ఇంకా అధికంగా కావాలని ఆశపడుతూ ఉన్నారు. అయితే మీరు తెల్లగా మారుతారు, ఖచ్చితంగా నమ్మకం ఉంచండి. ఎలాగా, ఏం చేయాలి చెప్తా వినండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సువర్ణము వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని ఆయెను. ఏం చేయాలి? ఒక ఎత్తైన కొండ మీదకి దేవుడు యేసుప్రభు వారు ఏం చేశారంటే, పేతుర్ని, యాకోబుని, వాళ్ళ సహోదరుడైన తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన వస్త్రములు తెల్లగా మారిపోయినాయి, ముఖము ప్రకాశించిందంట. దేవుడు ఈనాడు ఏసీ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, మోకాలు వేయడానికి కష్టమైన మంచం మీద వాలిపోమని మంచాలు ఇచ్చి ప్రార్థన చేయరా బాబు అంటే అందాల కోసం ఎదురు చూస్తున్నారు, లోకాశల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన రాకడ కోసం ఎవరు ఎదురు చూడడం లేదు. మా ఫ్రెండ్స్ గమనించండి, బైబిల్ చదివితే చాలు, ప్రార్థనలో ఉంటే చాలు, ఆయన వెలుగు మన మీద ఉంటే చాలండి. మన ముఖం ఎలాగ మారిపోద్దంటే ఒక వెలుగు వలె మారిపోతుంది. అంతకు మించి ఆశలు పెట్టుకోకండి. లోక ఆశలు అవి భూమి మీదకే, పరలోకానికి రావు అంటాడు కదండి. సూర్యుడి కింద ప్రతి ఒక్కటి వ్యర్థమే. మోషే నెత్తిగలిగిన వాడని చెప్పి అనగా దేవుడు ఏం చేశాడు? వాడుకున్నాడు. నీకు ఏదైనా ఒక లోపంగానే ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. ఆ విషయాన్ని మర్చిపోయి అందాల మీద, లోకాశల మీద, జీవ కుటుంబాల మీద వెతుకులాడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు. దేవుడిచ్చిన శరీరం అలాగే ఉంచుకోండి, దేవుడిచ్చిన అందాన్ని అలాగే కాపాడుకోండి. అది కూడా నాశనం కాకుండా చూసుకోండి. ఎక్కువ అందానికి పోవడం కాదు, కానీ ఉన్న అందాన్ని పోగొట్టుకోకుండా చూసుకోండి. బైబిల్ చదవండి. ఒక హిందువుని నేను, దేవుణ్ణి ఎరిగిన తర్వాత అన్నిటినీ విడిచిపెట్టాను. బైబిల్ చదువుతుంటే మనోనేత్రాలు తెరవబడుతూ ఉన్నాయి. గమనించండి. క్రైస్తవులైన, పుట్టుకతో క్రైస్తవులైనా కూడా దేవుని మీద నమ్మకం లేకుండా పోతూ ఉంది నాడు. ప్రార్థనలో ఉండండి. ఆయనే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వెలుగుగా నింపునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.